మెయిన్ గా సినిమా అంతా తీసేయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం అనేది ఇంకా పెద్ద టాస్క్. మామూలు చాలా టాస్క్ కాదు కష్టం మేడం. అది అది. చెప్తే కొంచెం కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తాయి. నిజం నిజం. ఎందుకంటే ఆ టైంలో కరోనా టైం మేడం అది. ఉమ్, మేము షూటింగ్ అదంతా చేసాము. రెడ్డి గారి ఇంటి రౌడీజం మూవీ షూట్ అయిపోతానే ఇక కరోనా వచ్చేసింది. ఉమ్, కరోనాలో మనం ఏం వర్క్ చేయలేకపోయినాం. ఒక 5-6 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. ఓకే. ఆ తర్వాత మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. అయిపోయినాయి. ఆ ఓకే. తర్వాత ఆ రెడ్డి గారి ఇంటి రౌడీజం పోస్ట్ ప్రొడక్షన్ కు దానికి దీనికి ఖర్చులు అప్పులు ఉమ్, అన్ని ఇది రిలీజ్ టైంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. ఓకే. ప్రతి ఒక్కరు ఇంకా ఈడ అయిపోయాడు రా, ఉమ్, ఇక రమన్ అయిపోయాడు, ఇక మళ్ళీ సినిమా లేదు, వాడు రిలీజ్ కూడా చేసుకోలేడు అన్న పొజిషన్ కు అందరూ ఆలోచన. అంటే ఇక కరోనా వచ్చింది, నిజం. మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి, ప్రపంచమే పోతుంది మేడం. మనం ఇంకా సినిమా ఎంత అన్న. అసలు ఏందిరా ఎట్లయిపోయింది లైఫ్. ఉమ్, ఆ డబ్బులు ఉంటే ఊరికే ఫ్యామిలీ హ్యాపీగా ఉండేది, పేరెంట్స్ కదా. ఫ్యామిలీ పిల్లలు అక్క అందరు బాగుండేలాం కదా, ఎందుకు ఈ రిస్క్ చేసడం అనిపించింది. మీకు అనిపించిందా ఎవరైనా ఆ మాట అన్నారా చాలా మంది అన్నారు మేడం. మీ దగ్గరకు వచ్చి? మా వైఫ్ అయితే ఎన్నిసార్లు ఏడ్చిందో, ఏడ్చింది అసలు. ఓకే. అరే ఎన్నిసార్లు ఫ్యామిలీ ఇట్లా తిడుతున్నారు, ఇట్లా అంటున్నారు, డబ్బులు సంపాదించుకొని పోగొట్టుకున్నారు, ఇంకా మీరు ఎట్లా బతుకుతారు, ఏం చేస్తారు అన్ని చెప్పినప్పుడు అమ్మాయి భయపడ్డది. అంటే వాళ్ళకి చిన్న నిజం వయసుకి ఉంటది. తెలియదు కదా, అవును అవును. వాళ్ళు భయపడి ఎన్నోసార్లు ఏడ్చింది. ఆ డబ్బులన్నీ అంటే ఆ పాపం తను నా మీద ట్రస్ట్ సిరికి, కాకపోతే చాలాసార్లు ఏడ్చింది.